ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశ సోదరులకు అందరికీ అంబేద్కర్ 130వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పెడన మండలం, పెడన పట్టణం, గూడూరు మండలం కప్పలతోటి గ్రామంలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాలు దిగ్విజయంగా జరిగాయి. ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిగా పాల్గొన్నాను. 130వ జయంతి సందర్భంగా నేను మాట్లాడిన ఉపన్యాసం వీడియో అక్కడ డిస్టర్బెన్స్ అవటం వల్ల, అది క్లియర్నెస్ లేకపోవటం వల్ల నేను డిలీట్ చేశాను. మరలా నేను నా ఇండివిజువల్గా ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. మరొకసారి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపడేలాగా ఆ దేశంలో అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాలు నిర్వహించాడు. ఉత్సవాలు నిర్వహించడమే కాకుండా అంబేద్కర్ జీవితంలో జరిగిన అపురూపమైన సంఘటనలన్నీ కూడా ఒక మ్యూజియంలా, ఒక చిత్రపటంగా ఆవిష్కరించడం జరిగింది. కిమ్ జాంగ్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఎంత నియంతో ఎంత ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదో అందరికీ తెలుసు. అటువంటి నియంత స్థానంలో ఉన్న వ్యక్తి అంబేద్కర్ పాదాలకి పాదాభివందనం చేశాడు. ఉత్తర కొరియా పార్లమెంట్లో అంబేద్కర్ గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. దేశం మొత్తం ఆయన జయంతిని ఉత్సవాలుగా నిర్వహించడం జరిగింది. ఇది చూడండి, మన భారతదేశం పుణ్యభూమి, వేదభూమి, ఎంత గర్వంగా మనం చెప్పుకోవాలో అంబేద్కర్ గురించి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ప్రపంచ మేధావి ఆయన ప్రపంచ మేధావి. లండన్ లైబ్రరీలో ఉన్న వేలాది పుస్తకాలు చదివిన వ్యక్తి. అలాగే వివిధ దేశాల్లో మతాలు ఏవైతే ఉన్నాయో, బైబిల్ కానీ, ఖురాన్ కానీ, రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, భగవద్గీత, అన్ని దేశాల యొక్క మత గ్రంథాలు, అన్ని దేశాల యొక్క రాజ్యాంగం, అన్ని దేశాల సంస్కృతిని ఆయన చదివిన గొప్ప మేధావి. అందుకనే ఆయన ప్రపంచ మేధావి. ఆయన చదివిన చదువులు, ఆయన చదివిన డిగ్రీలు ఈ ప్రపంచంలో ఎవరూ తీసుకోలేదు. అందుకే ఆయన ప్రపంచ మేధావి. గొప్ప దేశభక్తి గలవాడు. ఆయన దేశభక్తుడు కాదని ఎవరంటారండి? బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధదేవో భవ. దేశ సరిహద్దులు దాటాడా? దయచేసి ఇంతకంటే నేను ఎక్కువ చెప్పను. ఆయన గొప్ప దేశభక్తుడు, అర్థం చేసుకోండి. భారతదేశంలో కానీ, భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ ఏ సమస్య వచ్చినా పరిష్కార మార్గంగా, సంజీవినిగా అంబేద్కర్నే గుర్తు తెచ్చుకుంటారు. ఏదైనా సమస్య వస్తే అంబేద్కర్కే నివేదన అంబేద్కర్ పాదాల దగ్గర తమ సమస్యల్ని, విజ్ఞాపన పత్రాన్ని పెడతారు. అన్ని కుల సంఘాలే కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, దేశవ్యాప్తంగా కానీ ఆయన్నే సంజీవినిగా భావిస్తారు. ఆయన ఒక ఋషి. ఒక ప్రవచనాలు చెప్పే ఒక వ్యక్తి అన్నాడు, అంబేద్కర్ భారతదేశంలో పుట్టాడు అంటే ఆయన కారణ జన్ముడు, ఆయన గొప్ప కృషివలుడు. ఆయన పుట్టడం మన భారతదేశానికి ఎంతో గర్వకారణమని ఆయన ప్రవచనం చెప్పే వ్యక్తి చెప్పటం నేను విన్నాను. ఆయన వృషుడు, కారణ జన్ముడు, పేదల హృదయాల్లో దైవాంత సంభూతుడు. ఎవరైతే కూడికి, గుడ్డకి, నీడకి నోచుకోలేక నిరాశ నిస్పృహలతో ఉన్నారో, ఎవరైతే భారత రాజ్యాంగం ప్రకారం హక్కులు హరించబడుతున్నాయో, ప్రాథమిక హక్కులు, ఆ పేదలందరికీ కూడా ఆయన పేదల హృదయంలో దైవాంత సంభూతుడు. కొన్ని ఇళ్లల్లో అయితే, పేదల ఇళ్లల్లో ఆయన భగవంతుడు పక్కన పెట్టి ఈరోజు పూజిస్తున్నారు అంటే ఆయన దైవాంత సంభూతుడు కాదా? అందుకనే నేను అంటున్నాను, పేదల హృదయంలో ఆయన దైవాంత సంభూతుడు. అంబేద్కర్ గురించి నాకు తెలవదండి. నా డేట్ ఆఫ్ బర్త్ 1968 ఏప్రిల్ 20. ఇంకో విషయం ఏంటంటే, ఏప్రిల్ నెల చాలా ప్రాముఖ్యమైనది. మహాత్మా పూలే గారు పుట్టింది ఏప్రిల్లోనే. అలాగే అంబేద్కర్ గారు పుట్టింది ఏప్రిల్లోనే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని భారతదేశంలో ఇటీవల ఒక నినాదంగా చేస్తున్నాం కదా. శ్రీరామనవమి కూడా ఏప్రిలే.
ఏప్రిల్ ఫూల్ అంటారు. కానీ ఏప్రిల్లోనే మన దేశాన్ని ప్రపంచానికే ఖ్యాతిని తీసుకొచ్చిన మహనీయులు పుట్టినది. నేను పుట్టింది కూడా ఏప్రిల్లోనండి. ఏప్రిల్ 20, 1968. నేను 7th చదివేటప్పుడు, 10th చదివేటప్పుడు, ఇంటర్ చదివేటప్పుడు, డిగ్రీ చదివేటప్పుడు నాకు అంబేద్కర్ మహనీయుడి గురించి తెలవదండి. నేను తెలుసుకున్నది ఎప్పుడంటే 2002 నేను పెడనపట్టణంకి వచ్చినప్పుడు మాకు బహుజన ఈ అంబేద్కర్ యూత్ వాళ్ళతో కొద్దిగా సంబంధాలు ఉండేవి. వాళ్ళు ఒకసారి పుస్తకం ఇచ్చారు, అది చదివాను. అది చదివిన తర్వాత నాకెందుకో ఆశ్చర్యం అనిపించి పెడన లైబ్రరీలో అంబేద్కర్ జీవిత గ్రంథాన్ని చదివాను. చదివినప్పుడు ఎమోషనల్ ఫీల్ అవుతున్నానండి. నా కళ్ళంట కన్నీళ్ళు రాచాయి. ఇంత మహనీయుడు ఎలా తట్టుకున్నాడు ఈ అంటరానితనాన్ని, ఈ విచక్షతని తట్టుకొని అన్ని డిగ్రీలు చదివి భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా, నవనిర్మాతగా భారతదేశ రాజ్యాంగాన్ని ఎలా రాయగలిగాడు, బౌద్ధ మతాన్ని ఎలా స్వీకరించగలిగాడు, చాలా ఆశ్చర్యం వేసిందండి. నేను అంటున్నాను మనస్ఫూర్తిగా, నేను 5వ తరగతి చదివే నాటికి అంబేద్కర్ జీవితం తెలిసి ఉంటే నేను భద్రాచలం కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యే అయ్యేవాడిని. ఇది ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. మరొకసారి, నేను 5వ తరగతి చదివే నాటికి అంబేద్కర్ జీవితం తెలుసుంటే నేను భద్రాచలం కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యే అయ్యేవాడిని. ఇది ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఇదండి నా కాన్ఫిడెన్స్. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల నిరుపేదలకు ఆశాజ్యోతి. ఆయన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వాళ్ళకే కాదండి, ఆయన అందరి వాడు. అగ్రకులంలో పుట్టిన నిరుపేదలకు కూడా ఆయన ఆశాజ్యోతి. ఆర్టికల్ 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 పొందిపరిచి పేదల జీవితాల్లో ప్రాణజ్యోతిని పోశాడు, ఆక్సిజన్ పోశాడు. మళ్ళొకసారి, రాజ్యాంగ ఆర్టికల్ 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 పొందుపరిచి పేదల జీవితాల్లో ప్రాణజ్యోతిని, ఆక్సిజన్ పోసిన మహనీయుడు. అంబేద్కర్ ఆశయాలు సాధించాలంటే ప్రతి ఒక్కరూ విద్యావంతులై సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో భారతదేశ ఆర్థికాభివృద్ధిలో స్వావలంబన సాధించాలి. అంబేద్కర్ ఆశయాలు సాధించాలంటే ప్రతి భారతీయ పౌరుడు విద్యావంతుడై సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో భారతదేశ ఆర్థికాభివృద్ధిలో స్వావలంబన సాధించాలి. అప్పుడే ఘనమైన 130వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నట్టు. అప్పుడే ఘనమైన జయంతి ఉత్సవాలు. అంబేద్కర్ గారి చిన్ననాటి పరిస్థితులు కూడా మనం మాట్లాడాలండి. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, అంబేద్కర్ చిన్ననాటి పరిస్థితులు, శూద్రుడు వేదం వింటే నాలుగు కొయ్యాలి, వేదం చదివితే చెవిలో సీసం పోయాలి, అంటరానితనం బలంగా ఉన్న రోజుల్లో వివక్షకు గురవుతూ ప్రపంచ మేధావిగా ఎదిగిన క్రమం అనితర సాధ్యం. మళ్ళొకసారి, అంబేద్కర్ నాటి చిన్ననాటి పరిస్థితులు, శూద్రుడు వేదం వింటే చెవిలో సీసం కరిగించి పోయాలి, చదివితే నాలుగు కొయ్యాలి, అంటరానితనం బలంగా ఉన్న రోజుల్లో వివక్షకు గురి అవుతూ అడుగడుగున అవమానించబడుతూ ప్రపంచ మేధావిగా ఎదిగిన క్రమం అనితర సాధ్యం. ఇది ఎవరికి సాధ్యపడదండి. వెర్షన్ మండేలా కూడా సాధ్యపడదు, అబ్రహం లింకన్ కూడా సాధ్యపడదు. ఈరోజు స్వేచ్ఛ, స్వాతంత్రం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నాను అంటే ఆ మహనీయుడు పెట్టిన భిక్ష. నాకే కాదండి, ఈరోజు స్వేచ్ఛ, స్వాతంత్రం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నాము అంటే ఆ మహనీయుడు పెట్టిన భిక్ష. భారతదేశం ప్రపంచ దేశాల్లో విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా ఆర్థిక స్వయం కృషితో, ఆర్థిక స్వావలంబనతో సాధించాలని అంబేద్కర్ అంతిమ లక్ష్యం, చివరి శ్వాస వరకు ఆయన ఆశయ సాధనగా జీవించాడు. భారతదేశంలో ఉన్న యువతీ యువకులు కుల నిర్మూలన జరగాలని, ప్రపంచ దేశాల్లో ఉద్యోగ ఉపాధి సాంకేతిక రంగాల్లో హిమాలయ పర్వతాల అంత ఎత్తుకు ఎదగాలని ఆశించిన నవనిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరొకసారి,
ఈ దేశంలో ఉన్న యువతీ యువకులు కుల నిర్మాణం జరిగి ప్రపంచ దేశాల్లో ఉద్యోగ ఉపాధి సాంకేతిక రంగాల్లో హిమాలయ పర్వతాలంత ఎత్తుకు ఎదగాలని ఆశించిన నవభారత నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశ నేటి పరిపాలన, భారతదేశ అడ్మినిస్ట్రేషన్లో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ అన్ని శాఖలకు సుప్రీం భారత రాజ్యాంగం అని ప్రపంచానికి చాటాడు. మరొకసారి భారతదేశ అడ్మిషన్, భారతదేశ పరిపాలనా విధానంలో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ అన్ని శాఖలకు సుప్రీం భారత రాజ్యాంగం అని ప్రపంచానికి చాటాడు. ఏమండి, ఇప్పటికీ ప్రపంచంలో కొన్ని దేశాలకు రాజ్యాంగాలు లేవు. కొన్ని దేశాలు రాజ్యాంగాలు రాసుకున్న ఆ రాజ్యాంగాల్లో ఇప్పటి వరకు ఎన్నో మార్పులు చేర్చులు చేశారు. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదంటారు చూడండి, జరుగుతున్న కాలం, జరిగిపోయిన కాలం, జరగబోయే కాలం, జరిగిపోయిన కాలం, జరగబోతున్న కాలం, 3 కాలాలు అంటారు కదా. ఈ 3 కాలాల్లో కూడా అంబేద్కర్ యొక్క రాజ్యాంగం నేటికి కూడా, నేటి సామాజిక పరిస్థితులు కూడా వర్తిస్తుంది. ఒక్క విషయం చెప్పాలంటే, దయచేసి అపార్థం చేసుకోవద్దు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే అంబేద్కర్ చిన్న రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను రాజ్యాంగంలో పొందుపరచడం వలన నా తెలంగాణ సోదరి సోదరులకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఇదండి. మరి కొన్ని దేశాలకి రాజ్యాంగాలే లేవు. కొన్ని దేశాలు రాజ్యాంగాలు రాసుకొని ఎన్నో చేర్పులు మార్పులు చేశారు. కానీ నేటికి సజీవంగా జరుగుతున్న కాలం, జరగబోయే కాలం, జరిగిపోయిన కాలం అన్ని కాలాలకి వర్తించే విధంగా మరి భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దాడు అంటే ఆయన ప్రపంచ మేధావి. ఇంతటి ప్రపంచ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత తన బాల్యంలో పడిన వేదన, తాను జీవించినంత కాలం వివక్షకు, అంటరానితనాలకు భరించిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఒక్కసారి జీవిత చరిత్రను చదివితే తెలుస్తుంది. ఏమండి, అంబేద్కరు భారత రాజ్యాంగం రాసిన తర్వాత, ఆయన్ని భారతదేశం గుర్తించిన తర్వాత కూడా ఆయన వివక్షకు గురయ్యాడండి. రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అవన్నీ కూడా అంబేద్కర్ జీవిత చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది. అంబేద్కర్ గారు చనిపోయేటప్పుడు కూడా వివక్షకు గురయ్యాడు. ఆ మహనీయుడా ఈ భారతదేశంలో పుట్టింది. ఎమోషనల్ అవుతున్నా సారీ. ఇంతటి ప్రపంచ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత తన బాల్యంలో పడిన వేదన, తాను జీవించినంత కాలం వివక్షకు, అంటరానితనానికి భరించిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఒక్కసారి అంబేద్కర్ జీవిత చరిత్రను చదివితే తెలుస్తుంది. అదే కాకుండా ముమ్మటి గారు అంబేద్కర్ సినిమా ఏదో ఉంది, అది చూసినా కొంతవరకు మనకు అవగాహన అవుతుంది. ఈరోజు విశ్వవిద్యాలయాల్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలు జరుగుతున్నాయి అంటే మనం ఎంతో గర్వపడాలి. ఫస్టే చెప్పాను కదండి, ఉత్తర అమెరికా అధ్యక్షుడు అంబేద్కర్ విగ్రహాలని ఆవిష్కరించి ఆ దేశ పాఠ్య పుస్తకాల్లో అంబేద్కర్ జీవితాన్ని, అది ఎంతవరకు అంటే 7th 10th కాదండి బాబు, 5వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పీజీ మొత్తం ఉత్తర కొరియా ఎంతవరకు అయితే విద్యాలయాలు ఉన్నాయో, సాంకేతిక విద్య కానీ, పాలిటెక్నిక్ కానీ, ఐటీఐ కానీ, టెక్నికల్ కోర్సులో కానీ ఆ దేశంలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని పాఠ్యాంశంగా పెట్టిన మొట్టమొదటి దేశ అధ్యక్షుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు. వారికి కూడా పాదాభివందనం చేస్తున్నాను. ఒక విషయం నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. ఏమండి, నిప్పెప్పుడు నిగురు కప్పు ఉంటుందండి, దాన్ని ముట్టుకుంటే కాలుతుంది కానీ నిప్పు అనిపించదు, అది బూడిద అనుకుంటాం. కానీ అంబేద్కర్ బాల్యంలోనూ ఎన్ని విమర్శలకు గురయ్యాడో, అలాగే ఆయన భారత రాజ్యాంగం రాసేటప్పుడు ఎన్ని విమర్శలకు గురయ్యాడో, అంత వివక్షకు గురై కూడా మరి ఈరోజు కొలంబియా విశ్వవిద్యాలయం, ఉత్తర కొరియా, ఆసియా, ఐరోపా ప్రతి విద్యాలయంలోనూ
అంబేద్కర్ విగ్రహం ఎక్కడ పెడుతున్నారు? ఎంట్రన్స్ గేట్, విశ్వవిద్యాలయాల్లోకి ప్రవేశించే గేటు దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని కళ్ళకి అద్దుకొని మరి ఈరోజు ప్రపంచంలో ఉన్నత విద్యలు చదువుతున్న ప్రతి వ్యక్తులు కూడా మరి ఆ విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలు జరుగుతున్నాయంటే ఎంత గొప్ప అండి. అదేవిధంగా ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి విగ్రహాలు కూడా ఇన్ని లేవు. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా అన్ని దేశాధ్యక్షులు కూడా తమ దేశంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మీరు గూగుల్లో కొట్టండి, భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్తుంది గూగుల్. అంత మహోన్నతుడండి, మనం గర్వపడాలండి. ఒక కులానికో, మాది కులానికో, మాల కులానికో నాయకుడు కాదండి. ఆయన మనందరికండి. ఈ భారతదేశం శాంతి పద్ధతులకి, భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, రాజకీయంగా అభివృద్ధి చెందాలి, సామాజికంగా అభివృద్ధి చెందాలి, భారతదేశ సంస్కృతి అభివృద్ధి చెందాలి. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధ దేవోభవ అన్న భారతీయుడండి, మహనీయుడండి, అందరూ వాడండి. మాదిగలకి, నా సహోదర కులమైన మాదిగ సహోదరులకి, మాల సహోదరులకి నాయకుడిని చిత్రీకరించి ఆయన స్థాయిని తగ్గించొద్దండి. ప్రపంచ మేధావండి. దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించండి. ఈరోజు ప్రపంచంలో విశ్వవిద్యాలయాల్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలు జరుగుతున్నాయంటే మనం ఎంతో గర్వపడాలి. మన భారతీయుడు పుణ్యభూమి, వేద భూమి, రామాయణం, మహాభారతం ఇతిహాసాలు పుట్టిన భూమి, జీవనదులు కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా, నాగావళి జీవనదులు ప్రవహిస్తున్న భూమిలో భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టడం అనేది భారతీయులుగా మనం గర్వపడాలి. మేము ఏ దేశమేగినా, ఎందుకు ఖాళీనా, పొగడరాని తల్లి భూమి భారతని అని మనం ఎలా అయితే అంటున్నామో, ఎక్కడికి వెళ్ళినా సరే అంబేద్కర్ ప్రపంచ మేధావి, భారతరత్న అంబేద్కర్ నావాడు, నా బంధువు, నా చుట్టం, నా భారతీయుడు, నా జాతివాడు, నా ఇండియన్స్ అని మనం గర్వంగా చెప్పుకోదగ్గ ప్రపంచ మేధావి, ప్రపంచ లీడర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు రిజర్వ్ బ్యాంకు ఈ విధంగా దిగ్విజయంగా స్వతంత్రం వచ్చిన 1945 మరి 48లోనే ఎప్పుడో రిజర్వ్ బ్యాంకు స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రిజర్వ్ బ్యాంకు అంత దిగ్విజయంగా ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొని నిలబడ్డదంటే అంబేద్కర్ గారు రాసిన రూపాయి, ఎకనామిక్ రూపాయి, ఆ రూపాయి బుక్లో నుంచి తీసుకున్న మార్గదర్శకాలే నేటి మన భారతీయ రిజర్వ్ బ్యాంక్. కానీ ఆ మహనీయుడి యొక్క ప్రతిరూపాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా విశ్వవిద్యాలయాల్లో ఆ విగ్రహాలు ఆవిష్కరిస్తున్నారు. మన కరెన్సీ నోట్, 100 రూపాయల నోట్, 500 రూపాయల నోట్, ఏవైతే నోటు ఉన్నాయో ఆ నోటు మీద ఆ మహనీయుడి యొక్క ప్రతిమను ముద్రించాలని నేను భారతదేశ ప్రధాని అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుల్ని చేతులెత్తి మనసా వాచ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఆ మహనీయుడి యొక్క రూపాన్ని భారతదేశ కరెన్సీ నోటుపై ముద్రించాలని వినయంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రాథమిక హక్కులు, పరిపాలనా వివరాలు అన్నీ కూడా ప్రాథమిక హక్కులు భారతదేశంలో ఉన్న నిరుపేదలకు, నిరాశ నిస్పృహకు లోనవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రాథమిక హక్కులు పొందలేని మరి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, మరి అగ్రవర్ణాల్లో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రాథమిక హక్కుల్ని, పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ని అందించిన మహోన్నతుడు అంబేద్కర్. ఒక విధంగా చెప్పాలి అంటే మరి ఇంత మహనీయుడి గురించి చెప్తూ మనం ఒక విషయం చెప్పలేకపోతే బాధండి. రమాబాయ్ అనే అంబేద్కర్ గారి యొక్క సతీమణి రమాబాయ్, ఆమె తన బిడ్డను కోల్పోయింది, 4 బిడ్డలను కోల్పోయింది. నాకు తెలిసి 4 అండి. వాళ్ళు ఎలా చనిపోయారు? సరైన పౌష్టికాహారం అందించుకోలేకపోవటం వల్ల. ఈయన భారతదేశంలో ఉన్న నిరాశ నిస్పృహలకు లోనవుతున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో, ఆర్థిక పరంగా దూరంగా ఉన్నారో, సామాజిక పరంగా దూరంగా ఉన్నారో వారి యొక్క జీవితాల్లో వసంతవనం ఏర్పరచాలని, వాళ్ళని ఆత్మవిశ్వాసంతో
నిలబడి భారతదేశంలో జీవించాలనే దృఢమైన సంకల్పంతో తన బిడ్డలను కూడా త్యాగం చేసిన నలుగురు బిడ్డల్ని త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంత గొప్ప వ్యక్తిగా ప్రపంచ మేధావుగా ఎదగటానికి ఒకసారి రమాబాయి గౌడ కారణమే. తన బిడ్డ చనిపోయినప్పుడు అంబేద్కర్ ఏడుస్తూ ఉంటాడు. ఇది సందర్భం అంటే చెప్పాలి. ఏడుస్తున్నప్పుడు, రమాబాయ్, భర్తగా నేను వైఫల్యం చెందాను, నీకు అందమైన చీర గురించలేకపోయాను, మంచి పౌష్టికాహారం పెట్టలేకపోయాను, నీ ఆరోగ్యం చూడలేకపోయాను, కుటుంబాన్ని పట్టించుకోలేకపోయాను, నీ విషయంలో నేను ఫెయిల్యూర్ అయ్యాను. ఈ ప్రపంచంలో ఎవరికైనా క్షమాపణ చెప్పవలసి వస్తే రమాబాయ్ నన్ను క్షమించు అన్నప్పుడు ఆ మహనీయ తల్లి రమాబాయి ఏమందంటే, బాబాసాహెబ్ అంబేద్కర్, నువ్వు నన్ను క్షమాపణ కోరొద్దు. ఈ దేశంలో తరతరాలుగా యుగాలుగా అణిచివేయబడ్డ జాతులు శ్మశానంలో తమ పాతదేహాన్ని పాతడానికి కూడా హక్కును కోల్పోయిన జాతులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి తండ్రి లేక అనాథలుగా నిరాశ నిస్రులుగా జీవిస్తున్న ఈ సమాజానికి నువ్వు ఒక తండ్రి కావాలి. నా నలుగురు పిల్లలకే నువ్వు తండ్రి కాదు, యావత్ భారతదేశంలో ఎవరైతే నిరాశ నిస్రులు ఉన్నారో, విద్యను పొందుకోలేని పరిస్థితి, ఆర్థిక పరిస్థితి పొందుకోలేని పరిస్థితి, వాళ్ళందరికీ నువ్వు భారత రాజ్యాంగం రచించి వారందరికీ కూడా స్వేచ్ఛా స్వతంత్రాలుగా వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దు. ఈ భారతదేశంలో ఉన్న బిడ్డలందరూ నా పౌరులే, సాహెబ్ నువ్వు దుఃఖించొద్దు అని ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని చెప్పిన సాధ్వి సీతాదేవి, సీతమ్మ తల్లి అంబేద్కర్ మహనీయుడి యొక్క భార్య రమాబాయి. ఈ పుట్టినరోజు సందర్భంగా రమాబాయిని కూడా మనం గుర్తుంచుకోవటం మన ధర్మం. జయంతి ఉత్సవాల సందర్భంగా భావి భారత పౌరులారా, యువతరం నవతరం ఉన్నత విద్యావంతులై భారత రాజ్యాంగం ద్వారా మన హక్కులను పొందుతూ మన జాతిలో ఎవరైతే విద్యాపరంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిద్దాం. అప్పుడే నిజమైన జయంతి ఉత్సవాలు జరిగినట్లు. అండ్ వీడియో ఎక్కువ అవుతుంది. జయంతి ఉత్సవాల సందర్భంగా భావి భారత పౌరులారా, యువతరం నవతరం ఉన్నత విద్యావంతులై భారత రాజ్యాంగం ద్వారా మన హక్కులను పొందుతూ మన జాతిలో ఎవరైతే విద్యాపరంగా ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నారో వారన్నిటికీ చేయూతనిద్దాం. అప్పుడే నిజమైన జయంతి ఉత్సవాలు జరిగినట్టు. జయంతి ఉత్సవాల సందర్భంగా భారత రాజ్యాంగ ప్రతులను ప్రతి పౌరుడికి అందేటట్లు చదివేటట్లు చేద్దాం. 130వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ ప్రతులను ప్రతి పౌరుడు చదివేటట్టు అందేటట్లు చేద్దాం. ఈ మహనీయుని జన్మదినం భరతమాత జన్మదినం. ఈ మహనీయుని జన్మదినం భరతమాత జన్మదినం. భారత నారీమణులకు దైవ పండగ. భారత నారీమణులకు దైవ పండగ. భారత మహిళామతలులకు స్వేచ్ఛ, విద్య, రాజకీయ సమానత్వం, న్యాయపరమైన స్వాతంత్రం అనుభవిస్తున్నారు అంటే అంబేద్కర్ చేసిన రాజ్యాంగ ఫలితం మాత్రమే. భారతీయ మహిళామ తల్లులు స్వేచ్ఛ, విద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక, న్యాయపరమైన స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మాత్రమే. ఈరోజు కడుపు నిండా అన్నం తింటున్నామంటే, అందమైన బట్ట కడుతున్నామంటే, ఊరు మధ్యన ఇల్లు కట్టుకుంటున్నాము అంటే, విద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నామంటే ఆ మహనీయుడు పెట్టిన భిక్ష మాత్రమే అని నేను ఆత్మవిశ్వాసంతో సంపూర్ణంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి, ఈరోజు కడుపు నిండా అన్నం తింటున్నామంటే, అందమైన బట్ట కడుతున్నామంటే, ఊరు మధ్యలో మనం ఇల్లు కట్టుకుంటున్నాము అంటే, విద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నాము అంటే ఆ మహనీయుడు పెట్టిన భిక్ష మాత్రమే అని నేను పరిపూర్ణంగా ఆత్మవిశ్వాసంతో తెలుపుతున్నాను. మరి ఇదండి అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా నేను మాట్లాడటం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, వీడియో ఎక్కువ అవుతుంది. ఎవరన్నా ఈ వీడియో ద్వారా వారి మనోభావాలు దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు దయచేసి. సరే, నా పరిచయం: ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ ఆర్మీ సభ్యుడిని, అంబేద్కర్ సేన వరల్డ్ ఆర్గనైజర్ తెలంగాణ ఆల్ ఇండియా సభ్యుడిని,
అంబేద్కర్ సేన వరల్డ్ ఆర్గనైజర్ తెలంగాణ ఆల్ ఇండియా సభ్యుల్ని, ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, అంబేద్కర్ స్థాపించిన పార్టీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుణ్ణి. నేను గర్వపడుతున్నానండి, ఆయన స్థాపించిన పార్టీలో ఈరోజు కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుని. మరొకసారి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుణ్ణి, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర లీడర్ని, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య రాష్ట్ర లీడర్ని, జిల్లా స్థాయిలో కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, కృష్ణా జిల్లా రాధా మిత్రమండలి కృష్ణా జిల్లా గౌరవ అధ్యక్షుని, కృష్ణా జిల్లా రాధా రంగా మిత్రమండలి కృష్ణా జిల్లా గౌరవ అధ్యక్షుని, ఆంధ్రప్రదేశ్ పొరిగిరి క్షత్రియ పెరుకు కుల రాష్ట్ర సమన్వయకర్తని. ఏదైతే నా కులం ఉందో పెరుకు కులం, ఆ సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్ పొరిగిరి క్షత్రియ పెరుకు కుల రాష్ట్ర సమన్వయకర్తని. మరొకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతదేశ సోదరులందరికీ కూడా ప్రపంచ మేధావి భారతరత్న 130వ జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొకసారి చివరిగా ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. నా పేరు బత్తుల రమేష్ బాబు. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై కొమరం భీమ్, జై కొమరం భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. బలో స్వతంత్ర భారత్ की జై, బలో స్వతంత్ర భారత్ की జై, బలో స్వతంత్ర భారత్ की జై, బలో స్వతంత్ర భారత్ की జై. మరొకసారి అందరికీ నమస్కారం.